ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ క్వాలిఫై 2 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అండ్ రెండు జట్ల స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీటీ గురించి మాట్లాడితే ఇదే వారి జట్టు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జాన్సన్ హోల్డర్, నిషాంత్ సింధు, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్ అండ్ కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ఇన్ఫాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ కృష్ణ. ఇప్పుడు వీళ్ళ స్ట్రెంగ్త్ చూసుకుంటే టాప్ ఆర్డర్ చాలా డేంజరస్ గా ఉంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అలాగే రాహుల్ తివాటియా కూడా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాడు. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లు మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చేయగలరు. కానీ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే వరుస బ్యాటింగ్. అదే కాకుండా గత మ్యాచ్ లో బౌలర్లు 250 పరుగులు ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ గురించి మాట్లాడితే ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, నాద్రే పర్గర్ అండ్ జోఫర్ ఆర్చర్, ఇలా జట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే టాప్ ఆర్డరే. ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ కూడా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి అయితే పెంచుతున్నారు. ప్రత్యేకంగా వైభవ్ సూర్యవంశీ అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ లో జోఫర్ ఆర్చర్, నాద్రే బర్గర్, రవీంద్ర జడేజా మంచి బౌలింగ్ వేస్తున్నారు. కానీ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే చివర ఓవర్లలో బ్యాటింగ్, చివర్లో పరుగులు వేగంగా చేయలేకపోతున్నారు అండ్ విఫలమైపోతున్నారు. ఇందులో మొత్తంగా చూస్తే ఈ రెండు జట్లు కూడా సమానంగా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలంటే ఆర్ఆర్ గెలవాలంటే వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాలి. అలాగే జీటీ టాప్ ఆర్డర్ ను తొందరగా అవుట్ చేయాలి. మరోవైపు చూసుకుంటే జీటీ గెలవాలంటే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేలను 10-15 పరుగులకే అవుట్ చేయాలి. అదే ఇంపార్టెంట్. ఇక నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ ను ఆర్ఆర్ గెలుస్తుందని అనుకుంటున్నా, ఈ మ్యాచ్ మొత్తం. సో మీరేమనుకుంటున్నారు కింద